అంతసేపు నుంచి చూస్తాను, ఇప్పుడు ఇంకా టిఫిన్ రాలేదు. ఏంటైపోయా? పైగా మా ఫ్యామిలీ తోడుస్తాను. ఇస్తానా బాబు, ఎందుకలా కంగారు పడతావు? బాలేవాడు సరదా తిననే. మళ్ళీ పిడి ఊడిపోయింది, ఇంకా తిరుపతి రాలేదా? ఇంకెక్కడ వస్తాడే, గుండు కొట్టించుకోవడానికి వెళ్ళాడు. చేస్తున్నాను. తిరుపతి వచ్చావా? మళ్ళీ పిడి ఊడిపోయింది, సరిచేవా? ఎక్కడికి రా, నువ్వు పద లోపలికి. గురుగారు, నేను ఇక్కడ పని మానేసిన దగ్గర నుంచి నాకు ఎక్కడ పని దొరకలేదు గురుగారు. మళ్ళీ నన్ను పనిలో పెట్టుకుని గురుగారు 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 ఇక్కడెక్కడ పెట్టుకుంటాను, చంపుతా. మామూలు పద్ధతి ప్రకారం నిన్ను చిన్న ప్రశ్న వేస్తాను, దానికి నువ్వు సరిగ్గా సమాధానం చెప్పావనుకో నిన్ను పనిలో పెట్టుకుంటాను. సమాధానం సరిగ్గా చెప్పలేదనుకో 4 నెలలు ఫ్రీగా పనిచేయాలి. అంతే, వెరీ సింపుల్ రా. అడగండి. మనం నీళ్ళలో రాయేసామనుకో అది బుడుంగును మునిగిపోద్ది, ఎందుకు? ఓ ఇంతేనా? చాలా ఈజీ. ఏంట్రా మీరేదో పెద్ద కొచ్చిన వేస్తారు అనుకున్నాను. రాయి బరువు ఎక్కువ ఉంటది కదా, అందువల్ల బుడుక్కున మునిగిపోద్ది. సాంబార్ లో చేయి పెట్టావు. ఏది మీరు చెప్పండి చూద్దాం. రాయి బరువుండి కాదురా మునిగిపోవటం, రాయికి ఈత రాదు కాబట్టి. అంతేలేండి, మీరు మా పొట్టలు కొట్టి సంపాదిస్తారు, మీ పొట్టలు కొట్టడానికి అది వస్తున్నాడు. ఎవరాడు? అవే ఈడొస్తున్నాడా? రారా, ఈసారి నిన్ను నోరు తెరవనివ్వరా బాబు. ఏంటి బాబు, ఈసారి కవిత్వాలు కుదరవు, డబ్బులు చిట్టి తిందినంతే. నిబంధనలు తప్పకు బాబు. ముందు అల్పాహారం, తర్వాత డబ్బు. అలాగే. ఏంటో ఇక్కడ మీ లవ్ అఫేరు? కూర్చోండి కూర్చోండి సార్. ఏం కావాలి సార్? అన్ని ఒక్కొక్కటి. ఏం కావాలి సార్? అన్ని ఒక్కొక్కటి. ఓహో, పేర్లు చెప్పరనమాట. అరే అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి. ఎక్కడికి? డబ్బులా? డబ్బులు ఎలా అడుగుతున్నావు బాబు? ఏ నిన్ను చూస్తుంటే సాధు జంతు ఆవు జ్ఞాపకం వస్తుంది. ఏంటో మీ అభిమానం. ఆవు అంబా అనును, ఆవు అంబా అనును, కుక్క భవు అనును, కుక్క బవు అనును, పిల్లి మ్యావు అనును, ఏమను? పిల్లి మ్యావు అనును, పిట్ట రెట్టవేయును, ఎట్టా? పిట్ట రెట్టవేయును, ఆ తర్వాత పిట్ట రెట్టవేయును, పిట్ట రెట్టవేయును, కుక్క బౌ అను. అరే నల్లాడా, ఎటురారా? వాడేంటి అంటాడు? పిట్ట నెత్తిన వేయును. మళ్ళీ పిడి ఊడిపోయింది, బిగించి పెట్టరా? ఏమంటే నేను బిగించరానా? ఎక్కడికి రా? పిడిపి అది నీ వల్ల ఏమవుద్ది? ఏంటయ్యా వాడెంత గట్టిగా ఉంది, ఎలా తినాలి? ఏంటి బాబు, ఎలా తినాలి? ఎలా తినాలా? ఇలా తినాలి. సాంబార్ అంటే గుర్తుగా ఉంది, మనుషులు అయితేనా? మనుషులు తాగేదే. అంత సాంబార్ ఒకేసారి ఎలా తాగాయా బాబు? ఎలా తాగానా? ఏంట్రా కస్టమర్లు పెట్టిన టిఫిన్ అంతా నువ్వు తినేస్తున్నావు? నా వ్యాపారం దివాళా చేయాలనే చంపేస్తాను నిన్ను. ఏదేమంటారండి, మీరు జీతం వేరు కడుపు నిండా తిండి పెట్టరు, ఎలా బతకమంటారు? ఎలా బతకాలా? బుర్ర ఉపయోగించి బతకాలరా. ఎలాగా? మన మామూలు పద్ధతి ప్రకారం నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను, నువ్వు బుల్లి సమాధానం చెప్పరా. మళ్ళీ ప్రశ్న? నీ అడుక్కు రేపుది పోనే కదా నువ్వు. వెరీ సింపుల్. రైలు పట్టాల మీద రైలు వెళుతుంటే గేట్ ఎందుకు వేస్తారు? నువ్వేదో పెద్ద ప్రశ్న అడుగుతావు అనుకున్నాను. ఇదొక ప్రశ్న, దీనికొక జవాబు. రైలు కింద మనుషులు పడి సాగకుండా గేటేస్తారు. వేసావు చట్నీలో చెయ్యి. ఆ? అందుకు కాదురా, అరే రైలు వెళుతున్నప్పుడు గేట్ వేయకపోతే రైలు పట్టాలు దిగి రోడ్డు అడ్డపోతుందని. చెయ్యి, పెట్టి దగ్గర చెయ్యి. చెయ్యి వెధవా. కాకి ముక్కు నలుపు, మరి కోటి అది మరి. నువ్వు నా చేత వెడి చాకరీ చేపితే అదిగో వస్తున్నాడు, నీ చేత రొట్టె చూపిస్తాడు. ఎవడా వాడు? మొగుడు. నువ్వా? ఏరా, ఎన్నిసార్లు నా దగ్గర టిఫిన్ తిని డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతావురా? ఈసారి నీకు బోడిగుండు కొట్టించకపోతే నా పేరు బోడియే కదరా. స్నేహం మధురమైనది. అద్భుతం, అమోఘం. స్నేహం మధురమైంది, బిల్లే బరువైంది. పాత బిల్లు కట్టు, తడిసి మోపడైంది. స్నేహితుల ముందు చక్కగా మాట్లాడటం మర్యాద, పదార్థాలు ముందు, పట్టుదల తరువాత. సరే, ఏం కావాలో చెప్పు. 2/3 టీ, ఒకటి స్ట్రాంగ్, ఒకటి లైట్, ఒకటి మీడియం పట్టుకురా. నీ బ్యావర్స్ బిల్లుకి నీ రకాలుండవు, ఏదో ఒకటి చెప్పు. లైటా స్ట్రాంగా? పిచ్చివాడ, స్ట్రాంగ్ గా ఒకటి చెయ్యి, లైట్ గా ఒకటి చెయ్యి, 2 వేరే గ్లాసులో కలుపు, అది మీడియం అవుతుంది. అర్థమైందా? ఎంత జ్ఞానివిరా నువ్వు. ఇక్కడ కాదురా నువ్వు ఉండాల్సింది, అమలాపురం బ్లోవర్ దగ్గర ఉండాలరా.
రేయ్, ఆ. ఇక్కడ తీయండి ఇవ్వు. కాబట్టి బంధం దురద వంటిది, స్నేహం మధురమైనది. మరి అన్నం ఆ, ఠే. బురద వంటిది. తొందరగానే అవతల డబ్బులు అడుగుతాడు రాయ్. కానివ్వండి. టీ చాలా బాగుంది బాబు. చాలా థ్యాంక్స్ బాబు. బిల్లు కట్టండి. బిల్లు కడతాను కానీ ఆ. నీ టీ తాగిన పరవశంలో ఆ. పదార్థకత పుట్టుకొచ్చింది బాబు. పంచదార తీపి, ఛ, మాకు తెలియదులే. చింతపండు పులుపు, వేపకాయ చేదు, అయ్యి బాబోయ్. ఉప్పు ఆ, ఉప్పే. ఆహా, చెప్పు చెప్పే. రేయ్, తిరుపతి? ఏంటే మళ్ళీ పిడి ఊడిపోయింది. వస్తున్నానండి. ఎక్కడా ఎక్కడా నువ్వు చంపుతా నిన్ను అసలు. వేయటంలో సిద్ధాస్తుని. నన్ను వేయమంటావా పాపాపిడి? కవితా పిడి చాలక ఈ పిడి కూడా బిగిస్తావరా? బిగిస్తాను రా దడి. రేయ్, నా భార్యకి ఎవడు పిడి బిగించక్కర్లేదురా. నేనే గ్రైండర్ కొంటాను రా. దడత ఆడిస్తా. బంగారు శ్రీ బంగారు పత్తి బంగారు డబ్బు కంపు కొడితే నువ్వే అనుకున్నాను రా. పిసినారు కప్పు కొడుతూ ఉంటే నీ ఇల్లే అనుకున్నాను రా. కూర్చో. ఏం తీసుకుంటావురా? నేను హార్లిక్స్ తీసుకుంటాను. హార్లిక్సా? పొద్దున్నే బల్లి పడిందని బయట పడేసేనే. అప్పని బారిన మిగతా అయినా పర్వాలేదు. బొద్దింక పడింది, పర్వాలేదా? అబ్బా ఎందుకురా, అయినా మనలో మనకి మర్యాదలు ఏమిటి? ఇది పెద్ద మనిషి మాట అంటే. కావాలని అడగగానే అడగకూడదు. నువ్వు పక్క హోటల్కి వెళ్ళి టీ తాగవయ్యా. ఇప్పుడు నాకున్నది సింగిల్ డాటర్, నీకున్నది సింగిల్ కొడుకు. నా ఆస్తంతా నా సింగిల్ డాటర్ అయినప్పుడు, నా సింగిల్ డాటర్ నీ సింగిల్ కొడుకు అయినప్పుడు, మరి నా ఆస్తంతా నీదే కదా. సింగిల్ ముక్క కూడా అర్థం కాలేదు. ఒక్క ముక్కలో చెప్తాను విను. నా కూతుర్ని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను రా. బంగారం బంగారం, ఏమైందా వీడికి? కాలిపోయినట్టుందండి. నీ దగ్గర చిల్లరుందా? ఉందండి. ఇక్కడ పావలా పడిపోయింది. ఎవరిదో? నాదే. గాలి వచ్చేసిందండి. నాకు తెలుసయ్యా, వీడికి ఏం చేస్తే తెలివస్తుందో. ఇందాకేంటో అన్నావు, ఏంట్రా అది? మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను రా. క్యాష్ గా 1 కోటి రూపాయలు ఇస్తాను రా. వేదవ కోటిదే ఉందిరా. అంతా పెళ్లి ఖర్చు అయిపోకూడదు కానీ. అమ్మాయికి 1 కోటి రూపాయలు విలువ చేసే నగలు, 3 కోట్లు విలువ చేసే బంగళా ఉన్నాయిరా. ఆ వేదవ నగలు బంగళా ఎందుకురా? తాకట్లో ఉండకూడదు కానీ. బ్యాంకులో ఓ 2 కోట్ల రొక్కం దాని అకౌంట్ లో ఉందిరా. ఆ వేదవ అకౌంట్ దే ఉందిరా. బ్యాంక్ వడ్డీతో గోని బాధపడకూడదు. వెంటనే ముహూర్తం పెట్టేద్దాం. బియ్యం కూరలు ధరలు తగ్గాక పెళ్లి చేద్దాం. అంతవరకు మనం ఆగొచ్చు, కానీ వాళ్ళు ఆగలేక మనల్ని తాతాలు చేసేస్తారు. ఇచ్చి ముహూర్తం చూసి ఆ 3 ముళ్ళు వేయించేద్దాంరా. సరేనా? నువ్వు సరేనాక నేనేమంటాను అదే అంటాను. మరి వస్తాను రా. అన్నే ముహూర్తం పెట్టేసి కవర్ పంపించు. నువ్వు దువ్వింది పడుతా. అమ్మా అమ్మా తల్లి లక్ష్మీదేవి, నేను చేసిన పూజలకు వడ్డీ మాత్రమే ఇచ్చుకుంటున్నావా తల్లి? థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. క్యాష్ గా 1 కోటి రూపాయలు, నగలగా 1 కోటి రూపాయలు, బిల్డింగ్లుగా 3 కోట్లు, బ్యాంకులో 3 కోట్లు, 1 1 3 3 8 8 8 8 16 కాదు 8 కోట్లతో నా ఇంటికి వెంటనే షిఫ్ట్ అయిపోతున్నావా తల్లి? అవును, ముందు పెద్దోడు పెళ్లి చేయాలి కదా. అబ్బాయి జాతకం లేకుండా ముహూర్తం పెట్టమంటే ఎలా కుదురుతుంది చెప్పండి? ఎవడండి వాడికి జాతకం లేదని చెప్పింది? వాడిది 7 కొండల వాడి జాతకం అండి. వాడి ఇంట్లో కాలు పెట్టాడు, మా ఎనపెట్టి 7 కొండల వాడి హుండీలా మారిపోయింది. రారా, సమయానికి వచ్చావు, కూర్చో. వాడేనండి 7 కొండల వాడి జాతకం. ఏం లేదురా, చిన్నోడి పెళ్లి సెటిల్ అయిపోయింది. పనిలో పని, ఖర్చులో ఖర్చు. నీ పెళ్లి కూడా వాడితో పాటు లాగించేద్దామని ఏర్పాట్లన్నీ భారీగానే చేశాను. జిడ్డు, ఈ పళ్ళెం చూస్తుంటే తెలుస్తుంది భారీతనం. వాడు కాస్త కామెడీ టైపు. కాదు, క్రాక్ టైప్. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను నా ఒంటికి పెళ్లి గిళ్ళి పడదని. నువ్వే చేసుకో. చేసుకోవా? చేసుకోను. చేసుకోవా? చేసుకో